వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యలపై ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రం అందజేసిన అర్చక సంఘం నాయకులు. అర్చకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారన్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్లో రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం. ప్రభుత్వం రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపిందన్న జిల్లా సివిల్ అధికారి. మిర్యాలగూడలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు. అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. కాచిగూడలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ వివాహ పరిచయ వేదిక. ఈ వేదికకు విశేష స్పందన లభిస్తుందన్న మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు. డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం అర్చకుల సమస్యలు పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో అర్చక సంఘం నాయకులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అర్చకులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్చకులు ధూపదీప నైవేద్యంకు కరెంటుకు సంబంధించిన ఖర్చుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా దేదేపా నాయకులు పాల్గొన్నారు. అలాగే మీ పెళ్లి యొక్క విద్యార్థులు శుక్లపక్ష చంద్రుని వల్ల చిన్నదనం వృద్ధి చెంది సత్కీర్తివంతులే చిరకాలం ఆరోగ్యంగా జీవించి మహోన్నత స్థితిలో ఉండాలని, అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ప్రాప్తం చేయాలని పార్వతీపురం మండలం జిల్లా అర్చక సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలన్నీ కూడా నేను ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ వారితోనే అన్నీ చేయించి వారికి ఏ విధంగా అన్యాయం చేశారనేది మనకందరికీ తెలుసు. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. మీరందరూ కూడా మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అర్చకులందరూ కూడా మరి ఇప్పుడు అలా జరగదని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే మీకు అందరికీ హామీలు ఇచ్చారో హామీ మేరకు మేము మా ప్రభుత్వం వారికి తెలియజేసి మీకు అతి త్వరలో ఏదైతే మీకు ఏ విధాలైతే హామీలు తర్వాత మేము ధూపదీప నైవేద్యాలకైనా తర్వాత కరెంటు బిల్స్ ఏవైతే మీకు చెప్పారో వాటి కోసం అయినా వీటి గురించి ప్రభుత్వ వారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత తొందరగా ఇవన్నీ కూడా మేము అవి పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్లో ఆర్డీఓ శ్రీనివాసులు రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ అధికారి మాట్లాడుతూ గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బియ్యం దందా జరుగుతుందని, ప్రభుత్వం రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపిందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందన్నారు. జిల్లాలో 158 రేషన్ షాపులు ఉన్నాయని, రేషన్ డీలర్ కి తెలియకుండా ఎవ్వరూ బియ్యం దందా నడపలేరు. మీ రేషన్ షాపులలో బియ్యం నిల్వలు ఉండకూడదని, రేషన్ షాపుల్లో అక్రమాలు జరిగితే కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బియ్యం కొనుగోలు చేసిన వారు ఉంటే చెప్పండని, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు బియ్యం వచ్చిన డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోవడం, నేను దొంగలాగా చిత్రీకరించడం జరుగుతూ ఉంది. మరి దీనికి మీరు ఎందుకు ఆ పాత్ర మీరు ఇప్పుడు పోషించాలి అనేది మీరు ఒకసారి అందరూ అవగాహన చేసుకోండి. ఈ రేషన్ డీలర్కి సంబంధించిన దాంట్లో
ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి జమా నుంచి ₹2 కిలో బియ్యం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు చాలా ప్రముఖమైన పాత్రను ప్రభుత్వంలో పోషించింది ఈ రేషన్ డీలర్లు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు వీళ్ళు. ఇంత మంచి వ్యవస్థ ఉన్న రేషన్ డీలర్లు ఈరోజు ఒక ముద్ర ఎందుకు మన మీద పడాలి అనేటువంటి ఆలోచనలు మీరందరూ ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ధాన్యం పండిన తర్వాత ఆ ధాన్యాన్ని ప్రభుత్వం రకరకాల రూపంలో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి దాన్ని మిల్లుకు పంపించి మిల్లులో వాడిచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా లేదా మన సివిల్ సప్లై కూడా తీసుకొచ్చి దాన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర వచ్చి ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా మీరు రేషన్ డీలర్లకు అందిస్తుంది. ఇంత వ్యవస్థ నడుపుతూ ఉంది ప్రభుత్వం. ఇలా అందరి కమిషన్లే ఉన్నాయి. ఐకేపీ వారం నుంచి చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా పీడిఎస్ రైస్ డైవర్షన్. అంటే పీడిఎస్ రైస్ డైవర్షన్ అంటే ఎమ్మటే ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా రేషన్ షాప్స్ పేరు మీద వస్తుంది. అంటే అక్కడ దొరికే బియ్యం కూడా ఎలా దొరుకుతున్నాయి? మన సేమ్ గన్నీ బ్యాగ్స్లో దొరుకుతున్నాయి. సో గన్నీ బ్యాగ్స్లో దొరుకుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా రేషన్ షాప్ నుంచి వెళ్ళాలి, లేదంటే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వెళ్ళాలి. అంతే కదా? కంపల్సరీగా ఫ్లైట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయడానికి డిఎస్పీ స్థాయి అధికారులను 9 మందిని అపాయింట్ చేసుకున్నారు. అంటే పవర్స్ చూడండి, మనతో పాటి ఆర్డీఓ గారు, తహసీల్దార్స్, ఆర్ఐస్, డిఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్స్ వీరే కాకుండా మన పోలీస్ ఆఫీషియల్స్ అంటే డిఎస్పీ స్థాయి అధికారులను కూడా మన మీద నిఘా పెంచడం జరిగింది. అంటే ఏంటంటే మనం తప్పులు చేస్తున్నామని మీరు నిరూపిస్తున్నారు క్లియర్గా. మనకి క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే గత వారం రోజులుగానే ఒకే వారం రోజులు 5 కేసెస్ మన దగ్గర. దాదాపుగా మన జిల్లాలో 188 షాప్స్ ఉంటే దానికి 1200 మెట్రిక్ టన్స్ దాన్ని మనం బియ్యం సప్లై మనం చేస్తాం హుజూర్ నగర్ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి. అంటే మన ఈ 5 రోజుల్లోనే మనకు దొరికింది దాదాపుగా ఎంత దొరికిందంటే దగ్గర 1000 ఎంటీస్ బియ్యం దొరికాయి మనకి. అంటే 1000 ఎంటీస్ బియ్యం దొరికాయంటే మీరు ఆలోచించండి, మన దగ్గర ఎంత బియ్యము డైవర్ట్ అవుతుందని మీరు ఆలోచించాలి. అర్థమైందా? ఈ యొక్క డైవర్షన్లో అందరూ చేస్తున్నారు నేను చెప్పా, ఎవరో ఒకరిద్దరు మాత్రం చేస్తుండొచ్చు. ఆ ఒకరిద్దరు పేర్లతోనే మన మొత్తం 188 మంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాపు ముసుగులో అడ్డు అదుపు లేకుండా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న పందిరి శ్రీనివాస్, నరసింహ, రాజు అనే 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వాయిస్ తీసుకుంటాను ఒక 10 7.5 మాయగొడ కదా మీరు ఎంత ఉంటుంది పెద్ద మనిషి నిర్మల్ కొంచెం కింద ప్యాకెట్ వద్దు ఇట్లా ఓపెన్ చేయండి సార్. అది హ్యాండ్ ఓవర్ చేసుకురా సార్. అది అయిపోయింది మరి. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కాచిగూడలో వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభిస్తోంది. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు తెలిపిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సుమారుగా 2000 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు, గోపాల రాధాకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు 100 రెన్యువల్ అయినాయి, 100 ఫ్రెష్ రిజిస్ట్రేషన్లు అయింది. ఇంతకుముందు గత 6 నెలల కింద చేసినప్పుడు 83 రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటికి 100 దాటింది. సాయంత్రం వరకు ఇంకా 150, 200 దాకా పోవచ్చు. చాలా బాగా స్పందన ఉన్నది. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. మా సభ నుంచి వచ్చిన లీడర్స్కు అందరికీ, మ్యారేజ్ బ్యూరో కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. సంవత్సరాల క్రితం కుల పెద్దలు ఏర్పాటు చేసిన యువ పరిచయ ఈ మ్యారేజ్ బ్యూరో ఆఫీసు నుండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా విజయవంతం చేస్తూ వస్తున్నాము. ఇప్పటి వరకు మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినాయి 1200 వరకు మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి ఉన్నాయి. ప్రతి బుధవారము, శుక్రవారము 4:30 నుండి 7 గంటల వరకు, ఆదివారం 11 నుండి 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్కు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కుల సోదరమణుల వాళ్ళ పిల్లలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ప్రతి నెల ఒక 40 నుండి 50 వరకు పెళ్ళిళ్ళు కుదరడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరానికి 2 సార్లు ఈ యువ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాము. ఈ పరిచయ వేదికకు కూడా కొన్ని 40-50 వివాహ సంబంధాలు మాత్రం ఇదే రోజు కుదరడం జరుగుతుంది, ఒక్క రోజులోనే. అదేవిధంగా రిజిస్ట్రేషన్ వరకు మన దగ్గర రిజిస్ట్రేషన్ వరకే ఫీజు తీసుకుంటాము. రిజిస్ట్రేషన్ పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాత ఎలాంటి రుసుము తీసుకోకుండా ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు వరకే మేము చేస్తున్నాము. తర్వాత వికలాంగులకు కూడా ఎలాంటి రుసుము తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా చేస్తున్నాము. దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన వాళ్ళు కానీ భార్యను హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ తో చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ పర్సన్ వచ్చేసి కురుమూర్తి సార్.
పార్వతీపురం మన్యం జిల్లా ఏరియా ఆసుపత్రిలో కిమిడి రవి డోకిసీల గ్రామం పార్వతీపురం మండలానికి చెందిన కుర్రాడు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని సోమవారం ఉదయం పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సరైన వైద్యం అందకపోవడంతో ఈ రోజు మరణించాడు. వైద్యులు రవి చనిపోయిన తర్వాత పచ్చకామెర్లతో మరణించాడని చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు చెప్పి వెంటనే తీసుకుని వెళ్లిపోవాలని డాక్టర్లు చెప్పి పంపించారు. సంబంధిత కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని లబోదిబోం అంటున్నారు. లోవముఠాలో చెక్ డ్యాములు మరమ్మత్తు చేయించి వందలాది ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో లోవముఠ ఏజెన్సీ ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాంలను ఎమ్మెల్యే పరిశీలించారు. దుడ్డుకల్లు పంచాయతీలో గల గాండ్రగడ్డ చెక్ డ్యామును పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతంలో చెక్ డ్యాంల మరమ్మత్తు నిర్మాణాలు చేపడితే 78 గ్రామాలకు త్రాగునీరు, 1600 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం చెక్ డ్యాంలను నిర్లక్ష్యం చేయడం వలన గిరిజన రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. ఈ చెక్ డ్యాంల మరమ్మత్తు పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం గుమ్మలక్ష్మీపురం మండలం కన్వీనర్ పాడి సుధా, బీజేపీ కన్వీనర్ నిమ్మక సింహాచలం, లక్ష్మణ్ రావు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఫోటో కలర్ ఫోటో కలర్ ఫోటో తీసి కడిగించేసి దీంట్లో పెట్టేసి సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పరిధిలోని ఇస్నాపూర్ రామాలయం ఆవరణలో కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలోని 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా 15,000 పింఛన్లు సాధిద్దాం అనే అంశంపైన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ TMDA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా కోసం మేము అనే నినాదంతో ప్రత్యేక సదుపాయాలే సాధన లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో TMDA రాష్ట్ర కార్యవర్గ మరియు వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా పింఛను పెంపుదల, కేర్ టేకర్ అలవెన్సులు ఇలాంటి సదుపాయాలను సాధించుకోలేకపోయామని అన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతోనైనా సరే పని చేయించుకోవాలని ఈ రోజు పండుగ పూట ఎంత వాన పడ్డా ఎంత ఇబ్బంది అయినా ఎంతో ప్రయాసపడి ఇక్కడికి బాధితులు వచ్చారు. మాకు పింఛన్లు పెరిగితే ఆ రోజు నుంచి రోజు పండుగే అవుతుందన్నారు. ఆంధ్రాలో మనకన్నా ఆదాయం తక్కువ, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రంలో మొదటి వాగ్దానంగా సామాజిక పింఛన్లు పెంచి ఇచ్చారన్నారు. అలాంటిది ధనిక రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న దివ్యాంగ బాధితులకు పింఛన్లు పెంచి ఇవ్వటం సాధ్యమే కదా అని తెలిపారు. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారని, అందుకే మా గోడు వినండి, మానవీయ కోణంలో ఆలోచించండి, వెంటనే ఆగస్టు 2024 నుంచి మాకు పింఛన్లు పెంచండి అని వేడుకున్నారు. మీరిచ్చిన 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా 2016 వికలాంగుల హక్కులకు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అందులో భాగంగా తక్షణమే పక్క రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ల కన్నా ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి యువ చైతన్య, ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కంచిగారి మహేష్, కార్యదర్శి కంజర్ల జ్యోతి, సలహాదారు కంచిగారి శ్రీనివాస్, సాయిలు, బుజ్జి, మహేష్, దివ్యాంగులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు రాములు, మా భార్య పేరు లక్ష్మి. వాటికి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అయితే మా ఉండేది మేము సంత గ్రామమేమో ఎనుగులూరు, నిజాం సాగర్ మండల్. మేము ఉండేదేమో ఇప్పుడు ముత్తంగిల ప్రస్తుతానికి వచ్చినాం. మాకు ఇంట్లో ఏం గడుస్తలేదు. అయితే మేము ఏటన్నా నేను బయటకు పోవాలంటే మా భార్యను చూసుకోవడానికి ఎవరు లేరు. అట్లా అయి మాకు 4,000 పెన్షన్ సరిపోతలేదు. అట్లా అని ముఖ్యమంత్రిని వేసుకుంటున్నాం. 15,000 కావాలని అనుకుంటున్నాం అని కోరుతున్నాం. మా భార్యకు పక్షవాతం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా అని మా ఈమెను పట్టుకుని తిరుగుడు అవుతుంది. మా ఇంట్లో గడుస్తలేదు. నేను బయటకు వెళ్దామంటే ఈమెను చూసుకుంటే ఎవరు లేరు. మాకు 4,000 పెన్షన్ వస్తుంది కానీ సరిపోతలేదు. అయితే మేము పోతే ఇంట్లో ఏం గడవదు. అట్లా ఈమె చూసుకుంటే వాళ్ళు లేరు. అట్లా మాకు 15,000 జీతం కలగాలని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? 15,000 పెన్షన్ కావాలని కోరుతున్నాం. అట్లా అనాలి. నమస్కారం, నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు ఇస్నాపూర్లో మేము ఒక ప్రత్యేక సమావేశం ద్వారా మరి మేము వీల్చైర్ బాధితులం అంతా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మరి మన పెన్షను ఇప్పుడు చాలా మనం వింటున్నాం. పెన్షన్ గురించి అందరూ 6,000 4,000 పెన్షన్ గురించే మాట్లాడుతున్నారు. కానీ తీవ్ర వైకల్య వ్యక్తుల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడతలేరు. అందుకే మేము ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. గత 9 సంవత్సరాల క్రితం బాధితుల కోసమే బాధితులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ TMDA మా కోసం మేమనే నినాదంతో ప్రత్యేక తదుపరి సాధన లక్ష్యంగా మరి మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం మరి తీవ్ర వైకల్య వ్యక్తులకు అధిక పద్ధతి ఇవ్వాలని చట్టం చెప్తుంది. మరి దాని మీద మేము 9 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినాం. శాసన మండలిలో మాట్లాడారు, మానవ సంఘం పోయారు. మరి లాస్ట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము అసెంబ్లీ ముట్టడి చేసి అక్కడ పోలీసుల కాలులో మొక్కిన సందర్భాలు ఉన్నాయి. అంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి, మేము ముందుకు వెళ్తాం, మమ్మల్ని ముఖ్యమంత్రికి అలవరిస్తలేరు, మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని చెప్పి మేము ప్రయత్నం చేసాం. అయినా కూడా మేము ఇక్కడ సాధించుకోలేం. మరి చిన్న పెద్ద రాష్ట్రము, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రము, మరి మన తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం, తక్కువ జనాభా ఉంది. మరి ఇలాంటి ఈ ధనిక రాష్ట్రం అని చెప్తాం, బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. మరి ఈ బంగారు తెలంగాణలో మరి ఈ 15,000 పెన్షన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఇంకోటి ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి వికలాంగుల చట్టాన్ని పరిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. మరి ఆ విధంగానే మీరు చెప్పిన విధంగానే మరి మేము ఈరోజు ఈ తీవ్ర వైకల్య బాధితుల కోసం 10,000 పెన్షన్ అడుగుతున్నాం. మరి ఈ విధంగా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి. ఒక వ్యక్తి కదలలేని పరిస్థితి, ఆయనకు సేవ చేసే వాళ్ళు బయటికి పోతే ఆయనకు సేవ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఆయనకు సేవ చేస్తే మరి ఇంటి గడవడం చాలా ఇబ్బంది. మరి కనుక ప్రభుత్వం స్పందించి పెద్దలు కూడా మా గురించి ఆలోచించాలి, మా గురించి మాట్లాడాలి. మరి మేము కూడా మనుషులమే. మరి సమాజంలో మేము ఇలా బతుకుతున్నామంటే ఎక్కడో ఒక చోట మానవత్వం అనేది ఉంది కాబట్టి ఎవరో ఒకరు దాతలు చిన్న సహాయాలతోటి మేము బతుకుతున్నాం. అది సరిపోతలేదు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ముఖ్యమంత్రి గారు మరి ఒక దేశానికి మన రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా మరి మా పెద్దన్నలాగా ఆలోచించి మాకు ఒక 15,000 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని ఈ సందర్భంగా నేను వారికి చేతులు జోడించి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ సమస్యలపై ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రం అందజేసిన అర్చక సంఘం నాయకులు. అర్చకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్లో రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం. ప్రభుత్వం రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపిందన్న జిల్లా సివిల్ అధికారి.
మిర్యాలగూడలో నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు. అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. కాచిగూడలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ వివాహ పరిచయ వేదిక. ఈ వేదికకు విశేష స్పందన లభిస్తుందన్న మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.